ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. జూన్ 2, 2026న జరిగిన ఒక అత్యంత ముఖ్యమైన గురుగ్రహ గోచారం గురించి ఈరోజు చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఈ గోచారం అంటే చెప్పడం లేట్ అయింది. రిజల్ట్ అనేది జూన్ 2నే జరిగింది. కాకపోతే కొంత బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదు. దానికోసం అందరికీ క్షమాపణలు. అయితే ఈ గోచారం చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఒక వీడియోలో పూర్తి చేయడం సాధ్యం కాదు. అందువల్ల గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత కలిగే ఫలితాలు అనేక భాగాలుగా నేను మీతో చెప్తాను. అంటే ఇది ఒక పార్ట్ అనేది నేను చెప్తున్నాను. ఫేజ్ 1, 2, 3 అనేవి ఉంటాయి ఇందులో. సో కొంచెం మనం డీపర్ లెవెల్లో చూస్తాం కాబట్టి ఫలితాలు అనేవి డీపర్ లెవెల్ అనాలిసిస్ అనేది చేసి నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది, పైన కాకుండా. సో మీకు తెలిసినట్లుగా నేను ఏ గోచారం గురించి మాట్లాడినా సాధారణంగా అందరూ చెప్పే విషయాలకి కొంచెం భిన్నంగా లోతైన విశ్లేషణ అందిస్తుంటాను. ఈసారి కూడా అదేవిధంగా కొన్ని ప్రత్యేక అంశాలు కూడా చర్చించబోతున్నాను. మొదటిగా గురుడు కర్కాటకంలో సంచరిస్తూ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో ప్రయాణించడం వల్ల కలిగే ప్రభావాలు వివరిస్తాను. అలాగే నవాంశలో స్థాయిలో కూడా ఈ గోచారం ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను చూస్తాను. తర్వాత భాగాల్లో వేద, విపరీత వేద, తారాచక్రం వంటి ముఖ్యమైన గోచార సూత్రాలు కూడా పరిశీలిస్తాను. ఎందుకంటే కేవలం గురుడు ఉచ్చస్థితిలో అంటే ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి అందరికీ అద్భుత ఫలితాలు వచ్చేస్తాయని చెప్పడం పూర్తిగా సత్యం కాదు. ఇతర గ్రహాల స్థితులు కూడా గోచార ఫలితాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి సాధారణంగా ఉట్టి ఫలితాలు మాత్రమే తెలుసుకోవాలని అనుకునేవారైతే, అంటే ఈ యొక్క మార్పులు ఇవన్నీ కూడా జాతకరీత్యా వచ్చే పదాలు అర్థం కాని వారు తమ రాశి ఫలితాలు ఒక్కటి చూసుకోండి ఇందులోంచి. కానీ జ్యోతిష్యాన్ని కూడా లోతుగా తెలుసుకోవాలనుకునేవారు ఈ గోచారం వెనుక ఉన్న అసలు తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దానికోసమే ఇవన్నీ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు గురుడు కర్కాటకంలో ఉండటం అంటే ఏంటో చూద్దాం. గురుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కర్కాటకంలోకి వస్తున్నారు. కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిని పొందుతూ ఉంటారు. మిథునంలో జ్ఞానం అనేది ప్రశ్నించడం, విశ్లేషించడం, పోల్చడం వంటి మానసిక స్థాయిలో పనిచేస్తే కర్కాటక రాశిలో అదే జ్ఞానం హృదయానికి చేరుతుంది. ఇక్కడ జ్ఞానం అనేది కేవలం సమాచారం మాత్రమే కాదు, అది ఒక మార్గదర్శకత్వంగా మనకి రక్షణగా, సంరక్షణగా మారుతుంది. కర్కాటకం అంటే తల్లిని సూచించే రాశి. పోషణ, భద్రత, కుటుంబం, భావోద్వేగాలు, మాతృత్వం, స్వదేశం, అనుబంధం ఇటువంటి వాటికి ఎక్కువగా ఇది ప్రతీకగా ఉంటూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఇతరులను బాగా చూసుకునే వాళ్ళు, సేవాభావం కలిగిన వాళ్ళు, కుటుంబ బాధ్యతలు తీసుకునేవారు ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. గురుడు దేవతల గురువు, జీవితంలో సరైన దారిని చూపించే గ్రహం. మనం సందిగ్ధంలో అంటే సమస్యల్లో కానీ ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఒక మంచి గురువు, పెద్దవాళ్ళు లేదా మార్గదర్శకులు అవసరమైనట్లుగా జాతకంలో గురుడు కూడా మనకు దిశని చూపిస్తారు. మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, ఉపాధ్యాయులు, జీవితంలో ఎదురయ్యే మార్గదర్శకులు, వీరందరి ఆశీర్వాదాలు కూడా గురుగ్రహం ద్వారానే సూచించబడతాయి. గురుడు మనకు కేవలం ధనం మాత్రమే ఇవ్వరు. ధర్మం, నైతిక విలువలు, జ్ఞానం, ఆశ, విశ్వాసం, సరైన నిర్ణయ శక్తిని కూడా ఇస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా లోటు ఉంది అన్నప్పుడు, సరైన అవకాశాలు దొరకనప్పుడు లేదా మనలో నమ్మకం తగ్గినప్పుడు గురుడు ఆ లోటును పూర్తి చేయడానికి సహాయపడతారు. కర్కాటక రాశిలో అంటే క్యాన్సర్ సైన్లో ఉన్న గురుడు దేవాలయ ప్రాంగణంలో దూరంగా నిలబడి ఉపన్యాసం చెప్పే ఒక పూజారి లాంటి వారు కాదు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నిశ్శబ్దంగా మనల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక గురువులాగా, ఒక మార్గదర్శకులుగా పనిచేస్తారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గురుడు విస్తరణకు కారకుడు. మన మంచి విషయాలను కూడా మనకి పెంచుతూ ఉంటారు. సమస్యలను కూడా పెద్దవి చేయగలడు. అలాగే పంటలు అంటే పెరగడానికి మనం చూస్తే వర్షం ఎంత అవసరమో కలుపు మొక్కలు పెరగడానికి కూడా అదే వర్షం ఉపయోగపడుతూ ఉంటుంది. అందువల్ల ఈ గోచారం ద్వారా మీ జీవితంలో ఏం పెరుగుతుంది అది మీరు ఇప్పటి వరకు నిర్మించుకున్న పునాదులపై ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో గురువు, మెంటర్స్, పెద్దవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గదర్శకుల నుంచి సహాయం లభిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక పురోగతి, కుటుంబ సౌఖ్యం, పిల్లల విషయంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి ఓవరాల్గా. ఇప్పుడు నక్షత్రాల వారీగా చూసుకున్నట్లయితే జూన్ 18 వరకు గురుడు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నారు. పునర్వసు అంటే తిరిగి పునరుద్ధరణ, పునర్నిర్మాణం, కోల్పోయిన దాన్ని తిరిగి పొందడం. జూన్ 18 నుండి ఆగస్టు 19 వరకు కూడా పుష్యమిలో సంచరిస్తారు. పుష్యమి అత్యంత శుభప్రదమైన ఒక పోషణను సూచించేటటువంటి నక్షత్రం. ఈ సమయంలో విద్య, ఆధ్యాత్మికత, కుటుంబ అభివృద్ధి, స్థిరత్వం పెరుగుతాయి. ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తారు. ఆశ్లేష ఒక చెడు నక్షత్రం అయితే కాదు, కానీ ఇది లోతైన మానసిక కర్మ సంబంధం అయినటువంటి అంతర్గత పరివర్తనను తీసుకువస్తూ ఉంటుంది. భావోద్వేగాల లోతులను అర్థం చేసుకునే ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ గోచారం మొత్తం మీద చూస్తే ఇది కేవలం అదృష్టాన్ని మాత్రమే ఇవ్వదు, మనలోని పరిపక్వతను పెంచుతుంది. కుటుంబం, ప్రేమ, సంరక్షణ, ధర్మం, జ్ఞానం, ఆధ్యాత్మికత వైపు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో నాకు అదృష్టం వస్తుందా అనే ప్రశ్నతో పాటు నా జీవితంలో ఇప్పుడు ఏం ఎదగాలి, అంటే నేను ఏ విధంగా ఎదగాలి, నేను ఏ విషయంలో పరిపక్వత సాధించాలి అనే ప్రశ్నను కూడా మీకు వేసుకోవాలి. సో మనకి ఏంటంటే మొత్తం సుమారు 5 నెలల వ్యవధిలో గురుడు దాదాపు 26 డిగ్రీలు ప్రయాణిస్తూ ఉన్నారు.
అంటే మనకి 2026 జూన్ 2న కర్కాటకంలోకి ప్రవేశించిన గురుడు 2026 అక్టోబర్ 31న సింహంలోకి ప్రవేశిస్తారు. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం 5 నెలలు కూడా ప్రయాణిస్తున్నారు గురుడు 26 డిగ్రీలు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ దూరాన్ని ప్రయాణించడానికి మరింత ఎక్కువ సమయమే పడుతుంది. కానీ ఈసారి కేవలం 5 నెలల్లోనే ఆ ప్రయాణం పూర్తవుతుంది. అంటే గురుగ్రహం తన సాధారణ వేగం కంటే దాదాపు 2 కంటే ఎక్కువ వేగంతో కదులుతున్నారు ఈ టైంలో. ఈ వేగాన్ని ఒక రకంగా ప్యానిక్ మోడ్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్రశ్న అనేది మనకి వస్తూ ఉంటుంది ఈ టైంలో. ఉచ్చ స్థితిలో గురుడు ఉంటున్నారు కదా, అదే సమయంలో ప్యానిక్ మోడ్లో ఉంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ కాలంలో చాలామంది తొందరపాటు పెట్టుబడులు పెట్టడం, సరైన ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, హఠాత్తుగా కొత్త పనులు ప్రారంభించడం, భవిష్యత్ పరిణామాలు అంచనా వేయకుండా ముందుకు దూకడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది మంచి అవకాశాల కాలమే అయినప్పటికీ కూడా అదే సమయంలో ఆత్రుతతో నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నారని మాత్రమే చూసి అతిగా ఉత్సాహపడకూడదు. ఈ గోచారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే 2027 ఏప్రిల్ 13న గురుడు తిరిగి డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాతే పరిస్థితులు క్రమంగా స్థిరపడతాయి. అంతవరకు ఈ గోచారం మనకు అనేక పాఠాలు కూడా నేర్పించే అవకాశం ఉంది. అందువల్ల గురుడు ఎగ్జాల్టేషన్లో అంటే ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి అన్నీ అద్భుతంగా అయిపోతాయని అని కాకుండా ఉచ్చస్థితిలో ఉన్న గురువు వేగవంతమైన ఆత్రతతో కూడిన పరిస్థితులను కూడా సృష్టిస్తారు అనే విషయం కూడా గుర్తుంచుకోండి. ఓకే, అందుకే ఈ కాలంలో అనవసరమైన తొందరపాటు నిర్ణయాలకైతే దూరంగా ఉండండి. ఇప్పుడు గురుగ్రహం తర్వాత ప్రయాణాన్ని పరిశీలిద్దాం. 2026 అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి వస్తున్నారు. ఆ తర్వాత సింహంలో మనకి ముందుకు సాగుతూ వెనుకకు సంచరిస్తున్న కేతువు దగ్గర అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, 2026 నవంబర్ 12వ తేదీన సింహంలో 1 డిగ్రీ చేంజ్ ఉన్న ప్రాంతంలో గురుడు మరియు కేతువు ఈ 2 గ్రహాలు కూడా కలుస్తాయి. అంటే సంయోగం ఏర్పడుతుంది 2026 నవంబర్ 12న. అంటే 2026 అక్టోబర్ 31 సింహ ప్రవేశం, నవంబర్ 12 గురుకేతు సంయోగం ఉంది మనకి. సో ఈ 2 తేదీల మధ్యలో కేవలం 12-13 రోజులు ఉంటాయి. ఇది అత్యంత ముఖ్యమైన యోగం ఈ టైంలో. అంతేకాకుండా ఆ సమయంలో తులారాశిలో బుధుడు వక్రంలో ఉన్నారు, కన్యలో శుక్రుడు వక్రంలో ఉన్నారు. ఆకాశంలో ఒక విశేషమైన గ్రహస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ అరుదైన గ్రహ సంయోగాల ప్రభావం వల్ల అంటే ఇది ఇంకా కొంచెం డీపర్ లెవెల్లోనే చెప్పాల్సి ఉంటుంది. కానీ మనకేంటంటే ఈ సంయోగం అనేది కొన్ని రకాలుగా పాజిటివ్, నెగిటివ్ 2 ఇస్తూ ఉంటుంది. సో మొత్తంగా చూసినట్లయితే మనకి పూర్తిగా స్థిరత్వాన్ని ఇచ్చే టైం అయితే కాదు. రాహుకేతు అక్షం గురుగ్రహాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల నిర్ణయాలు, ఆలోచనలు, ప్రణాళికలు చాలా వేగంగా జరుగుతాయి. ఓవరాల్గా ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు, దిగుమతి ఎగుమతి వ్యాపారాలు చేసేవాళ్ళు, విదేశీ ఒప్పందాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్తగా వ్యాపారాల్లోకి వెళ్లే ముందు డాక్యుమెంటేషన్ పూర్తిగా చూసుకోండి, ఒప్పందాలు జాగ్రత్తగా చదవండి, లీగల్ పేపర్ వర్క్ చూసుకోండి, తొందరపడి సంతకాలు చేయకండి. ఈ టైంలో అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే వాదనలు, అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. గురుడు అత్యంత వేగంగా సంచరిస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఒక రకమైన ఆత్రతే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అతిగా తొందరపడితే ఫలితాలు రావు, మీకు ఇంకా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలామంది అసహనాన్ని తమకు అత్యంత దగ్గరగా ఉన్న వారిపైన చూపిస్తూ ఉంటారు. అది లేకుండా చూసుకోండి. సో మీ శక్తిని పని మీద, కెరీర్ మీద, అభివృద్ధి మీద, భవిష్యత్ ప్రణాళికల మీద చూపించడం మంచిది. ఈ కర్కాటక రాశి వారి గురించి చూద్దాము. కర్కాటక రాశికి గురుడు రాశిలోకే వస్తున్నారు. ఈ యొక్క జూన్ 2 టు అక్టోబర్ 31 వరకు ఉన్న టైంలో వాళ్ళ రాశిలోనే అంటే మొదటి హౌస్లోనే ఉంటున్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప గోచారము అని కాదు అని కూడా కొంతమంది అవును అని కూడా అనుకుంటారు. ఎందుకంటే వాస్తవానికి ఇది కొంతవరకు కొన్ని రంగాల్లో అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలదు, కొన్ని వాటిలో ప్రతికూలతలు కూడా ఉంటాయి. మొదటగా చెప్పాలి అంటే రాశిలో గురు గోచారం అనేది సాధారణంగా న్యూట్రల్గానే పరిగణించబడుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ రాశిలో మీ యొక్క చంద్రరాశి అయిన కర్కాటకంలోనే గురుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల హంస మహాపురుష యోగం అయితే ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మీ జీవితంలో ఒక రక్షణ కవచం ఏర్పడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దైవ రక్షణ, అంతర్గత బలం, ఆత్మవిశ్వాసం, భావోద్వేగ స్థిరత్వం క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మీ మనసును బాధించిన అనేక విషయాలు క్రమంగా తగ్గిపోతాయి. మీలో ఒక కొత్త ప్రశాంతత, ఒక కొత్త అవగాహన, కొత్త పరిపక్వత కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మంచి మెరుగుదల కనిపిస్తుంది.
ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. భావోద్వేగ పరంగా మీరు మరింత బలంగా మారుతారు ఎమోషనల్గా. సో ఈ గోచారం శరీర సంరక్షణకు, వ్యక్తిత్వ వికాసానికి, ఆధ్యాత్మిక పురోగతికి, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది కుజుడు లేదా రవి ఇచ్చే దూకుడుగా ఉండేటటువంటి నాయకత్వం కాదు. ఇది గురుడిచ్చేటటువంటి హంస మహాపురుష యోగం. గురుడిచ్చేటటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇది ప్రేమ, కరుణ, జ్ఞానం, మృదుత్వం, వీటి వల్ల ఇతరులను వీటి ద్వారా ప్రభావితం చేసేటటువంటి నాయకత్వం. కానీ ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. ఎప్పుడు నేనే బాధితుడిని అన్నీ అందరూ అర్థం చేసుకోవాలి, నేనే ఎక్కువగా బాధపడుతున్నాను, అందరూ నన్ను నయం చేయాలి అనే భావనలో అయితే ఉండకండి. అలా చేస్తే ఈ గోచారం ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు మీరు పూర్తిగా ఉపయోగించుకోలేకపోతారు. గురుడు ధర్మం, విద్య, ఆధ్యాత్మికత, చట్టం, గురువులు, మార్గదర్శకులు, నైతిక విలువలకు కారకుడు. కాబట్టి మీరు చదువుల వైపు దృష్టి పెట్టినా, కొత్త విషయాలు నేర్చుకున్నా, ఆధ్యాత్మిక మార్గంలో నడిచినా లేదా నైతిక విలువలు పాటించి ఏ పని చేసినా కూడా ఈ గోచారం మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. న్యాయరంగం, విద్యారంగం, కౌన్సిలింగ్, హీలింగ్, కన్సల్టింగ్, అడ్వైజరీ రోల్స్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి కాలం. అయితే మరో విషయం ఏంటి అంటే కనుక నాకే అన్నీ తెలుసు అనేటటువంటి ఒక చిన్న మారల్ అరగన్స్ అనేది పెరగకుండా చూసుకోండి. అలాగే లేజినెస్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. గురుడు విస్తరణకు కారకుడు కాబట్టి కొంచెం బద్ధకం కూడా పెరుగుతూ ఉంటుంది. తినే అలవాట్లు, బరువు పెరగడం, జీవన శైలి అంటే రెగ్యులర్ రొటీన్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఆహార నియంత్రణ, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఇవి పాటించడం చాలా ముఖ్యం అనేది తెలియజేస్తున్నాము. ఇంకా ఈ గోచరం మీ 5th హౌస్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. అందువల్ల రిలేషన్స్, పిల్లల విషయాలు, విద్య, సృజనాత్మకత, ఆధ్యాత్మిక సాధన, ప్రయాణాలు వంటి అంశాల్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి. పాత సంబంధాలను తిరిగి సరిచేసుకోవడానికి, అపార్థాలు తొలగించుకోవడానికి కూడా ఇది మంచి సమయం. అప్పులు, రుణాలు తీర్చుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తండ్రి, గురువు, మెంటర్ లేదా పెద్దలతో ఉన్న విభేదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. వారి సహాయం లేదా ఆశీర్వాదం కూడా మీకు వాటి ద్వారా జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, మీకు కొంతవరకు అయినా చిన్న మోరల్ అరగెన్స్ కానీ ఈగో కానీ ఉన్నా కూడా అది రానివ్వకండి. ఎందుకంటే నేను చెప్పింది కరెక్ట్ అనేది పట్టుబట్టకండి ఈ సమయంలో ముఖ్యంగా. లేకపోతే కనుక మీరు ఈ గోచారం వల్ల వచ్చేటటువంటి అపార్థాలు, సంబంధాల్లో ఉద్రిక్తతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంతవరకు. మొత్తం మీదుగా చూసుకుంటే కనుక కర్కాటక రాశి వారికి ఈ గురు గోచారం కర్కాటకంలో వ్యక్తిగతంగా, పర్సనల్గా వీళ్ళకి ఎదుగుదల ఇస్తుంది. ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, ఆధ్యాత్మిక పురోగతి, జీవితంలో కొత్త ప్రారంభాలకు చాలా మంచి అవకాశాలు కూడా తీసుకొస్తుంటుంది. సో ఇది ఈ కర్కాటక రాశి వారికి చెప్పుకోవాల్సినటువంటి రిజల్ట్, గురు గోచారం ఇచ్చేది. బట్ చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మంచిగా ఎథికల్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ట్రాన్సిట్. గాడ్స్ బ్లెస్సింగ్స్ మీకు గురు గ్రహ రూపంలో వస్తున్నాయి అనుకోవచ్చు. బట్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కొంచెం మీరు అది రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇది కర్కాటక రాశి వారి గురుగ్రహ గోచార ఫలితాలు.